తప్పుగా అనుకోకండి. ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు కాదు, నేను నా ఫ్రెండ్ ఉండే ఇల్లు. ఇది నా ఇల్లు అని చెప్తే మీరు రారు, అందుకే అబద్ధం చెప్పాను. లోపలికి రండి ప్లీజ్. రండి, లోపలికి రండి. ఇదేనండి బాత్రూమ్. మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. టవల్ వద్దండి, నా దగ్గర ఉంది. అది వర్షానికి బిగుసుకున్నట్టుంది, అందుకే తీయడానికి కష్టంగా ఉంది. వెళ్ళండి. ఏమండి, తలుపు గొళ్ళు లేదండి. చాలా థ్యాంక్స్ అండి. చీకటి పడింది, బయలుదేరదామా? కొంచెం వెయిట్ చేయండి, నా ఫ్రెండ్ వచ్చిందేమో చూసొస్తాను. ఒకవేళ రాకపోతే స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సరే, త్వరగా రండి. కరెంటా లేదే? ఏందే పొద్దున పోయిన కరెంటు ఇంకా రాలేదండి. ఊరికి పోయిన వాళ్ళు ఎవరు రాలేదు. సరే, పెట్టేసదా? ట్రైన్కి టైం అయింది, జెన్సీ రాగానే ఇది ఇచ్చాయి. సరేనమ్మా. కుక్కల ప్రేమ. కుక్కల ప్రేమ? కుక్కలు మాత్రమే నడు రోడ్లో ప్రేమించుకుంటాయి. మరి మంచి ప్రేమ? అది నా స్నేహితుడి ప్రేమ. అదేంటండి అంత గొప్ప ప్రేమ? హృదయంతో ఆరంభమై కళ్ళతో కలుసుకునే ప్రేమ. మీ ఫ్రెండ్ పేరు? సూర్య. ఆ అమ్మాయి పేరు? కమలి. కమలి నా ఫ్రెండ్ అండి. ఆటో సిగ్నల్ ఇచ్చింది కూడా చూడకుండా నడు రోడ్లు ఏంటి? ఎలా ఇవే ఆటో. ఒకరోజు మీ ఫ్రెండ్ని తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. ఇదిగోండి. లేదండి, 100 రూపాయలు చిల్లర లేదు. సరే ఉండండి, చిల్లర తీసుకొస్తాను. దామదా పెళ్ళి బాగా జరిగిందా? అయ్యా 100 రూపాయలు చిల్లరుందా? లేదే, ఈ ఫ్రెండ్ వచ్చిందమ్మా. ఎవరు? కమలా? అవునమ్మా, చీకటితోనే వచ్చింది. రాత్రి రైలుకే పోవాలంట. అందుకని పెట్టే గిట్ట పట్టుకుని ఏడ్చుకుంటూ ఆదరా పోయిందమ్మా. ఈ చీటి నీకేమని చెప్పింది. ఏమి రాసిందో చూడు. వాన్నెళ్ళలో తడిసిపోద్ది. అయ్యో, ఇప్పుడు 8:30 9 గంటలకే ట్రైన్. అయ్యా, ఈ పెట్టి లోపల పెట్టు, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. స్టేషన్కి కూర్చోండి. ఏమో వాన భద్రం. త్వరగా వెళ్ళండి.
కల్కా నుండి కొచ్చిన్ వెళ్ళు గౌహతి ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 9 గంటలకు బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్, గౌహతి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ కొచ్చిన్ will leave at 9 ఇదిగోండి, మీ ఆటో డబ్బులు. platform number 7. యాత్రియో కృపయా ధ్యాన్ దే. చాలా లేట్ అయిందండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. నేను కావాలంటే టికెట్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, మొహమాట పడకండి. మెడ్రాస్ కు టికెట్ తీసుకోండి. ఏమండి, టికెట్ తీసుకున్నాను, త్వరగా రండి. ఎందుకు సార్ తొందరపడతారు? చూస్తూనే ఉన్నానుగా. ఖాళీ లేవండి, చెప్తే వినిపించుకోరేంటి? ఏంటండి? మెడ్రాస్ వరకు బర్త్ గానీ సీట్ గానీ దొరుకుతుందా సార్? చూడండి, వెయిటింగ్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా మీరు ఓపెన్ టికెట్ ఒకటి తీసుకొచ్చారు. లేడీ ఒంటరిగా వెళ్తున్నారు సార్. అందుకు నన్నేం చేయమంటావా? పోయా. రండి, ఎవరన్నా పోర్టల్ ద్వారా దొరుకుతుందేమో చూద్దాం. ఏమండి, మెడ్రాస్ వెళ్ళాలి, సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఈవిడ ఒంటరిగా వెళ్తున్నారు. రేట్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు, వెళ్ళు. రండి, ఆడ కూతురు ఒంటరికి వెళ్తుందని ఇచ్చినాను. అది చూసేయండి బాబు. ముందు సీట్ చూపించండి. ఈ సీట్లో కూకుండమ్మా. వస్తాను బాబు. త్వరగా చూడండి, బండి కదేట్టున్నాయి. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మళ్ళీ అడుగుతున్నాను మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు, చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు... వద్దండి, నేను ఆయన ఫ్రెండ్ తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ, మీరు బయలుదేరండి. బయలుదేరండి. చూసినవయ్యా, కాఫీ అంత మీద పోసావు. కాలిందండి. అదే ఏం లేదండి. చూడమ్మా మీది, నేను ఫాదర్తో మాట్లాడాను. ఊరికెళ్ళి వెంటనే వస్తుండ్రాయి. అంకుల్ ఆంటీని అడిగినట్టు చెప్పు. నేను వచ్చే క్రిస్మస్ కి మనూరు వస్తాను. ఆ తర్వాత అమెరికా నుంచి ఉత్తరం రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అన్నయ్యని అడిగినట్టు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళరా. చాలా చెప్పాలనుకున్నాను. ట్రైన్ బయలుదేరింది. నేను వివరంగా లెటర్ రాస్తానే. వస్తాను. జాగ్రత్త.